హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మనము బాచుపల్లికి వచ్చేసామండి. ఏపీఆర్ గ్రూప్ వాళ్ళ కొత్త విల్లా ప్రాజెక్ట్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఆర్ గ్రూప్ అనగానే రియల్ ఎస్టేట్ రంగంలో నిర్ణయం మీది నిర్మాణం మాది అనే కాన్సెప్ట్తో దూసుకుపోతుంది. చాలా విల్లా ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నారు వీళ్ళు. సో ఇంత ఎక్కువగా విల్లా ప్రాజెక్ట్స్ వీళ్ళు చేయడానికి, కస్టమర్స్ ఇంత ఎక్కువగా ఏపీఆర్ గ్రూప్ని నమ్మడానికి అండ్ కస్టమర్స్ని ఇంతగా ఏపీఆర్ గ్రూప్ ఆకర్షించడానికి గల రీజన్స్ ఏంటి, అసలు విల్లా ప్రాజెక్ట్సే వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయడానికి గల రీజన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సేల్స్ టీమ్ నుంచి అశోక్ గారితో మాట్లాడదాం, ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం అండి. నమస్తే. సో ఏపీఆర్ గ్రూప్ అనగానే మనకు గుర్తుకొచ్చేది విల్లా ప్రాజెక్ట్స్. అంత ఎక్కువగా విల్లా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. నిర్ణయం మీది నిర్మాణం మాది అనే ట్యాగ్ లైన్తో ముందుకెళ్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కువగా చేయడానికి, కస్టమర్స్ మీ దగ్గర ఎక్కువగా విల్లా ప్రాజెక్ట్స్ని ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి? ఫస్ట్లీ ఏంటంటే మన 2017లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఏపీఆర్ గ్రూప్ అన్నదాన్ని, సో ఫస్ట్ స్టెప్పే మనం విల్లాస్తో స్టార్ట్ చేసాము. జనరల్గా ఎవరైనా ఒక చిన్న ల్యాండ్ పార్సెల్ తీసుకుని ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఈ కాన్సెప్ట్లో వెళ్ళి ఆ బ్రాండ్ బిల్డ్ చేసుకున్న తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్ అలా ప్లాన్ చేసుకుంటారు. బట్ మనం ఇనిషియల్గానే ఒక 20 acres ల్యాండ్ పార్సెల్ తీసుకుని విల్లాస్కి వెళ్ళామండి. విల్లాస్లో కూడా మనం ఏం చేసామంటే ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ కాస్ట్లోనే విల్లా ప్రొవైడ్ చేసాం మనం 2017 టైంలోనే. సో ఆల్మోస్ట్ 2017 టైంలో మియాపూర్ కానీ బీరంగూడ లొకేషన్స్లో 50 to 60 lakhs అపార్ట్మెంట్స్ ఉండేవి ఆ కాస్ట్లో. అదే కాస్ట్లో ఒక 10-15 lakhs డిఫరెన్స్తో మనం విల్లానే ఇచ్చేవాళ్ళం అనమాట. ఓకే. సో ఆ కాన్సెప్టే మనం ఇప్పటివరకు కూడా ఫాలో అవుతున్నాం. అలా కస్టమర్స్ కూడా విల్లాసే ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి. అపార్ట్మెంట్ కాస్ట్లో ఆల్మోస్ట్ ఒక 10% బడ్జెట్లో మీకు విల్లా వచ్చేస్తుంది. సో డెఫినెట్గా ల్యాండ్ మీద ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ల్యాండ్ అనేది ఫ్యూచర్. సో అది ఏపీఆర్ సక్సెస్ ఫార్ములా అండి. అండ్ ఇందులో మనం ఏం చేస్తామంటే ఒక 3 principles ఎప్పుడు ఫాలో అవుతాం అన్నమాట. క్రియేట్, కమ్యూనికేట్, డెలివర్ అని. ఓకే. సో మేనేజ్మెంట్ ఏం ప్లాన్ చేస్తుందో, మనం ఏం క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, అదే కస్టమర్స్ కమ్యూనికేట్ చేస్తాము, అదే కస్టమర్స్కి డెలివర్ చేస్తాము. సో ఈ 3 మనం ఫాలో అవుతాం కాబట్టి మన కస్టమర్ క్లయింటల్ బేస్ అన్నది మంచిగా ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ చూసుకుంటే బాచుపల్లిలో ఏపీఆర్ గ్రూప్ వాళ్ళది కొత్త విల్లా ప్రాజెక్ట్ ఏపీఆర్ ప్రవీన్స్ హిల్ సైడ్. సో ఏపీఆర్ ప్రవీన్స్ హిల్ సైడ్ అనేది ఎన్ని ఎకర్స్లో ఉంది, ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి, ఈ లొకేషన్ చూస్ చేసుకోవడానికి విల్లా ప్రాజెక్ట్గా బాచుపల్లిని మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 16 acres ఉంది. ఓకే. విత్ 176 విల్లాస్. సో ఇందులో మనకి 200 square yards, 222 and 266 yards 3 సైజెస్ ఉన్నాయండి. సో బిల్టప్ ఏరియాస్ వచ్చేసి మనకి 3100 square feet నుంచి 3900 square feet వరకు ఉన్నాయి. ఓకే. సో అన్నీ కూడా G+2 floor విల్లాస్, ట్రిప్లెక్స్ విల్లాస్. ఓకే. ఇందులో మనకి 4 bedroom అండ్ హోమ్ థియేటర్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో అండ్ అప్రూవల్స్ వైజ్ వచ్చేసి మనకి హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనేది వచ్చేసి. సో పర్మిషన్స్ వైజ్ మనకి ఇష్యూ ఏం లేదు అన్నమాట. ఓకే. అండ్ వాస్తు క్లియర్ టైటిల్ అంటే 100% వాస్తు కంప్లైంట్ అండి ఇది వచ్చేసి. అంటే బేసిక్ నీడ్స్ అన్నది వాస్తు ఎక్కడ ఉంటుంది అది ప్లేస్ చేసామని. సో అండ్ వాస్తు వచ్చేసి పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న మోడిఫికేషన్స్ కూడా మనము సపోర్ట్ చేస్తాం. రిక్వైర్మెంట్ బట్టి దట్ టు బేస్డ్ అపాన్ ద పర్టికులర్ విల్లా కన్స్ట్రక్షన్ స్టేజ్ అండి. ఓకే. వన్స్ మనకి పెయింట్స్ ఇవంతా అయిపోతే చేయడం కుదరదు. బ్రిక్ వర్క్ స్టేజ్లో వీ కెన్ మేనేజ్. ఓకే. మరి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది చూస్తూ ఉంటే ఇంకా జరుగుతున్నాయి, కొన్నేమో కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తున్నాయి. అసలు ఏ స్టేజెస్లో ఉన్నాయి విల్లాస్ ఇక్కడ? సో ఎంటైర్ క్యూములేటివ్గా ఎంటైర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టేజ్ చూసుకుని 70% ఆఫ్ ద వర్క్ వాస్ డన్ అండి. ఓకే. సో ఇంకా 30% ఆఫ్ ద వర్క్ రోడ్స్, ఎమ్యూనిటీస్, మేజర్ పోర్షన్ మనకి బ్యాలెన్స్ ఉందన్నమాట. ఓకే. ఆల్మోస్ట్ స్ట్రక్చరల్ పార్ట్ అంతా ఫినిష్ అయిపోయింది. సో ఇప్పటి వరకు ఎన్ని విల్లాస్ అన్ని సేల్ అయిపోయాయండి? సో 50% ఆఫ్ ద కమ్యూనిటీ సోల్డ్ అవుట్. సో వి లెఫ్ట్ విత్ 50%. ఓకే. సో ఆ 50%లో ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మీరు ఇంకా మోడిఫికేషన్స్ కూడా చేసి కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. ఎలివేషన్ డిస్టర్బ్ చేయకుండా మీరు మోడిఫికేషన్ సపోర్ట్ చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు విల్లాస్ అంటే అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి కదండి మ్యాక్సిమం. మరి కస్టమర్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అనేది వాళ్ళకి ఎలా మీరు చూపించబోతున్నారు? సో ఆ పర్పస్లోనే మనం మోడల్ విల్లా ఒకటి రెడీ చేసామండి, శాంపిల్ విల్లా. సో దాంట్లో ఇంక్లూడింగ్ ఇంటీరియర్స్ మనము చూపిస్తున్నాము. సో ఇంటీరియర్స్ అనేది ఒక సజెషన్ అనమాట. మనం ఇచ్చే వల్ల బేసిక్ స్ట్రక్చర్ వస్తుంది. బట్ ఇంటీరియర్స్ కూడా మీరు ఎక్కడ ఏ ప్లేస్ చేసుకోవచ్చు అన్నట్టు క్లియర్ ఐడియా వచ్చేలాగా ఇంక్లూడింగ్ ఇంటీరియర్స్ ఒక మోడల్లో రెడీ చేసాము. సో అది మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. నాకు ఇక్కడ ఇంకో డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మీరు జస్ట్ బేసిక్ కన్స్ట్రక్షన్ అనేది వస్తుంది అంటున్నారు కదా, కానీ ఇంకా టోటల్గా నాకు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వండి, అంతా మీరే చూసుకోండి అన్నా కూడా టోటల్గా మీరు అలా చేసిస్తారా మోడల్ విల్లా లాగా? లేదండి, ఓన్లీ బేసిక్ పార్ట్ వరకే వస్తుంది. ఓకే. ఇంటీరియర్ పార్ట్ అంతా కస్టమర్ చూసుకోవాల్సింది. ఎందుకంటే ఇది మనము
టార్గెట్ వచ్చేసి 2 years మ్యాక్సిమం 2.5 years Okay. హ్యాండ్ అవుట్ చేయాలన్నదండి. బట్ కస్టమర్ చాయిస్ డిఫరెంట్ ఉంటుంది. అవును. మనం ఇంటీరియర్ సో ఇంకా యాక్సెప్ట్ టైం ఎక్కువ పడుతుంది సో టైం కాబట్టి టేకెన్ ప్రాసెస్ అండి. అదే Okay. కస్టమర్ ఇండివిజువల్గా ఇస్తాం అనుకోండి 6 months వాళ్ళ వాళ్ళు ఇంట్రెస్ట్ ని వాళ్ళు ఫినిష్ చేసుకుని మూవ్ ఇన్ అవ్వచ్చు అన్నమాట. ఓకే సో అది సూపర్ అండి. కస్టమర్ చాయిస్ వదిలేసాం. ఓకే మోడల్ విల్లా ఎలా ఉందో చూపిస్తారా షూర్. ఒకసారి? థాంక్స్. అశోక్ గారు, సో ఈ మోడల్ విల్లా అనేది ఏ ఫేసింగ్ లో ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు, టోటల్ విల్లా సైజ్ ఎంత కూడా చెప్పండి. ఇది వచ్చేసి 266 యార్డ్ స్క్వేర్ యార్డ్ విల్లా అండి. ఓకే వెస్ట్ ఫేసింగ్ విల్లా వస్తుంది. 3865 స్క్వేర్ ఫీట్ ఆఫ్ బిల్టప్ ఏరియా వస్తుంది. ఓకే సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పోర్ట్కో ఏరియా కార్ పార్కింగ్ స్పేస్కి యూజ్ చేస్తాం మనం. ఓకే సో ఈజీగా మీరు ఒక సెడాన్ అండ్ ఒక ఎస్యూవి పార్క్ చేసుకోవచ్చు అండి. రెండు కార్స్ పార్క్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు. హ్యాపీగా. సో ఈ సెట్ బ్యాక్స్ వచ్చేసి మీకు సౌత్ సైడ్ 4.9 feet వస్తుంది, ఓకే నార్త్ సైడ్ 5 feet వస్తుంది, ఈస్ట్ సైడ్ 7 feet వస్తుందండి, అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసి 6 feet వస్తుంది. ఓకే సో దట్ అంటే యాజ్ పర్ వాస్తు చూసుకుంటే మనకి సౌత్ కన్నా నార్త్ ఎక్కువ ఉండాలండి. సో అట్లా ప్లాన్ చేశాను. ఓకే సో ఇది వచ్చేసి సౌత్ పోర్షన్. సో ఇక్కడ మనకు ఒక కార్నర్లో యూటిలిటీ ఏరియా ఇదంతా ప్రొవైడ్ చేస్తాం. యూటిలిటీ అండ్ వాషింగ్ ఏరియా కావాలంటే ఏరియాని గార్డెన్ కి కూడా గార్డెన్ కింద కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అండ్ స్పేస్ కూడా నాకు తెలిసి ఇలా అయితే విల్లా టు విల్లాకి కూడా స్పేస్ ఎక్కువగానే ఉంది. బిట్వీన్ ద విల్లాస్ వచ్చేసి మనకి 10 feet వస్తుందండి, 5 feet ఈచ్ అన్నట్టు. మధ్యలో మనం కాంపౌండ్ వాళ్ళతో పార్టీషన్ ప్రొవైడ్ చేస్తాం. రైట్, ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం లోపల. పార్కింగ్ స్పేస్ అయిపోయింది కదా మేడం, ఇక్కడ వరండా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ వరండా వచ్చేసి మనకి చెప్పుల స్టాండ్ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవడానికి అండ్ ఓకే అండ్ మెయిన్ డోర్కి వెళ్ళడానికి కూడా ఎక్కువ హైట్ ఉండేలా లేకుండా వరండా ప్రొవైడ్ చేసాము. ఓకే అండ్ ఈ మెయిన్ డోర్ వచ్చేసి మనకి 8.5 by 4.5 feet హైట్ వస్తుంది ఓకే డోర్ వచ్చేసి. వుడెన్. లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఓకే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి హాల్ ఏరియా, కిచెన్ అండ్ డైనింగ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఓకే సో ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. సో ఇది హాల్ ఏరియా, సిట్టింగ్ ఏరియా, సిట్టింగ్ ఏరియా అండ్ టీవీ రూమ్ వస్తుంది. సో వాల్ మౌంట్ వచ్చేస్తుంది టీవీ అంతా. ఓకే అండ్ నెక్స్ట్ ఇది కిచెన్. నెక్స్ట్ వచ్చేసి కిచెన్, డైనింగ్ అండ్ పూజా రూమ్ వస్తుంది. ఓకే కిచెన్ కూడా ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో. సో ఇది కిచెన్ ఏరియా అండి. ఓకే సో దీనికి అటాచ్డ్గా మనకి యూటిలిటీ ఏరియా వస్తుంది. ఓకే సో ఇది పూజా రూమ్ వస్తుంది. సో ఈ పూజా రూమ్ కూడా మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. స్మాల్గా పూజా రూమ్ కొంచెం స్పేషియస్ గా ఉండాలి, పెద్దగా ఉండాలి ఇలా అనుకుంటున్నారు చేసుకోవచ్చు. కాబట్టి ఇలా బాగుంది, చూడడానికి కూడా కొంచెం అట్రాక్టివ్ గా ఉంది. కొంచెం చిన్నది చేసుకోవాలన్నా అది కస్టమైజ్ చేసుకునే చేసుకోవచ్చు. విధంగా. అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది. ఓకే ఓపెన్ కిచెన్కి అటాచ్డ్ ఉంటుంది. అండ్ అటువైపు కూడా ఇది డోర్ ప్యాటియో స్పేస్ వస్తుంది, అటు నుంచి కూడా బయటకు బయటకు వెళ్ళొచ్చు. ఓకే ఏమంటారు? సో మంచి వెంటిలేషన్ కి. సో ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్ వస్తుందండి. రైట్ అండ్ ఒక సిట్అవుట్ స్పేస్ వస్తుంది అన్నమాట, ప్యాటియో స్పేస్ లాగా. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. వెంటిలేషన్ వైజ్ కూడా ప్రాబ్లం. గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఒక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. గెస్ట్ బెడ్రూమ్ ఆర్ పెద్దవాళ్ళకి అన్నట్టు యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు. వాళ్ళు స్టెప్స్ ఎక్కడానికి కష్టం కాబట్టి కింద ప్రొవైడ్ అలాంటి వాళ్ళకి చేస్తాం. ఇక్కడ కింద. విత్ అటాచ్ టాయిలెట్ వస్తుందండి గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి. ఓకే సో ఇక్కడ కూడా టీవీ అండ్ స్టోరేజ్ కి కూడా స్పేస్ వస్తుందండి. ప్రొవైడ్ అంటే ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ కదా అని చెప్పి చిన్న సైజ్ ఏమి ఇవ్వలేదండి, మీకు 14/12 సైజ్ వస్తుందండి. ఓకే సో దానివల్ల మీకు ఆ స్పేషియస్నెస్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఇంత స్పేస్ కనిపించిన రీజన్ ఏంటంటే స్లాబ్ హైట్స్ అన్ని కూడా 11 feet తీసుకున్నాం. ఓకే కొంచెం ఎక్కువ హైట్. జనరల్గా 10 feet యూజ్ చేస్తారు. సో మనం ఇక్కడ 11 feet తీసుకున్నాం. సో ఆఫ్టర్ ఫాల్ సీలింగ్ మీకు 10 feet ఫుల్ హైట్ ఉంటుంది అనమాట. ఓకే సో దానివల్ల మీకు ఆ వైడ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు కదండి, అండ్ కొన్ని విలాస్లో చూసుకున్నట్లయితే వాళ్ళు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో లిఫ్ట్ కోసం ఏమైనా స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారా? అంటే మనం లిఫ్ట్ ప్రొవైడ్ చేయట్లేదండి, బట్ ప్రొవిజన్ అనేది వదులుతున్నాం. సో ఈ ప్లేస్ని మనకి 5.5 by 5.5 సైజ్ ఉంటుందండి. సో ఇక్కడ మీకు 6% లిఫ్ట్స్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రొవిజన్ అయితే ఇస్తున్నాము. సో ఫ్యూచర్లో ఎప్పుడే కావాలనుకున్నా హౌస్ డిస్టర్బ్ చేయకుండా లిఫ్ట్ ప్లాన్ చేసుకోవచ్చు.
గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది మేడం. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం మేడం. ఓకే ఫస్ట్ ఫ్లోర్లో మీకు మాస్టర్ బెడ్రూమ్, ఫ్యామిలీ లాంజ్ స్పేస్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా వస్తుంది. ఓకే సో ఇది వచ్చేసి ఫ్యామిలీ లాంజ్ స్పేస్ వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్కి. ఓకే ఇక్కడ కూడా ఒక టీవీ ప్లేస్, సిట్అవుట్ ప్లేస్ ప్రొవైడ్ చేసాం. సో ఇదంతా కూడా కస్టమైజబుల్ అండి. కస్టమర్ నీడ్ని బేస్ చేసుకుని వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. మన నుంచి ఒక వన్ ఆఫ్ ద సజెషన్ అనమాట ఇది. ఓకే అండ్ ఇక్కడ ఈ ఫ్లోర్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి? 2 బెడ్రూమ్స్ మేడం. 2 బెడ్రూమ్స్. ఓకే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మీకు 20x14 సైజ్ వస్తుంది. ఓకే విత్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ డ్రెస్ ఏరియా ఉంది. అండ్ దీనికి బాల్కనీ కూడా వస్తుంది. సో జనరల్గా వెస్ట్ ఫేసింగ్లో 2 బాల్కనీస్ వస్తాయండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఒకటి ఇక్కడ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఒకటి. ఇది వచ్చేసి ఓన్లీ 266 యార్డ్స్లోనే ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన రూమ్ అండి ఇది. ఓకే దీన్ని మల్టీపర్పస్కి యూస్ చేసుకోవచ్చు అండి. ఆఫీస్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, పిల్లలు ఉంటే స్టడీ రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు, స్టోరేజ్ కింద కానీ. ఓకే ఇంకా ఈ పర్టికులర్ విల్లా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ 266 యార్డ్స్లోనే వస్తుంది ఇది వచ్చేసి. ఒక స్మాల్ రూమ్. ఎస్ మ్యామ్. ఇది వచ్చేసి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఓకే సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనము అటాచ్డ్ టాయిలెట్ అండ్ డ్రెస్ ఏరియా ప్రొవైడ్ చేసాం. ఓకే సో చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నా కూడా ఇది కూడా చాలా స్పేషియస్ గానే ఆల్మోస్ట్ ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వస్తుందండి. 18x14 వస్తుంది. ఓకే ఒక 2 feet తగ్గుతుంది మాస్టర్ బెడ్రూమ్. నైస్. దీనికి కూడా అటాచ్డ్ బాల్కనీ వస్తుందండి. ఓకే బాల్కనీ అండ్ విండో వెంటిలేషన్ కి చాలా బాగుంది. సో ఇది బాల్కనీ ఏరియా. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్ అనేవి వస్తున్నాయి అండ్ 1 స్మాల్ రూమ్ అనేది వస్తుంది. ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఏముంటున్నాయి? సెకండ్ ఫ్లోర్లో మీకు 4th బెడ్రూమ్ వస్తుందండి అండ్ హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది. ఓకే సో టెర్రస్ ఏరియా వస్తుంది కాబట్టి 4th బెడ్రూమ్ పైన వస్తుంది. చూద్దాం. సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసాం. ఇది 4th బెడ్రూమ్ అండి. ఓకే సో ఇది ఆల్మోస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ సైజే ఉంటుంది. 18x16 వస్తుందండి ఇది వచ్చేసి సైజు విత్ అటాచ్డ్ టాయిలెట్. ఓకే స్పేషియస్గా ఉంది. అండ్ స్టోరేజ్కి కూడా స్టోరేజ్ మీకు 11 feet ఉంటుంది కాబట్టి పైన స్టోరేజ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్. ఓకే సో ఇది హోమ్ థియేటర్ కమ్ బార్ కౌంటర్ రూమ్. ఓకే హోమ్ థియేటర్ దీనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మూవీస్ ఆర్ క్రికెట్ చూడాలి, ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి హోమ్ థియేటర్ బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి అటాచ్డ్గా బార్ కౌంటర్ అండ్ టాయిలెట్ కూడా ఇచ్చాము. ఓకే సో ఇది ఓన్లీ హోమ్ థియేటర్ పర్పస్, మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి. ఇన్కేస్ ఏదైనా కిట్టి పార్టీస్, స్మాల్ గెట్ టుగెదర్స్ ఉన్నా సరే ఇది ప్లస్ టెర్రస్ ఏరియా ఉండింది. సో ఈ రెండు కలిపి యూస్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి టెర్రస్ ఏరియా అండి. ఓకే హోమ్ థియేటర్ వరకు హౌస్ వస్తుందండి. ఇది వచ్చేసి టెర్రస్ పార్ట్ అండి. ఇది ఓపెన్ ఏరియా ఉంటుంది. ఓకే ఇక్కడ కావాలంటే గార్డెన్ ఆర్ సిట్టింగ్ ఏరియా, సిట్అవుట్ ఏరియా కూడా ఏర్పాటు ఏదైనా చేసుకోండి, కస్టమర్ చాయిస్ అండి. ఓకే అండ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి మనం ల్యాడర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దీనిపైన కొంతమంది టెర్రస్ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్లస్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది సోలార్ ప్యానల్స్ అట్లా సెట్ చేసుకుంటున్నారు. కొంతమంది ఏసీ డక్ట్స్ అంతా కూడా పైకి తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ మనకి వాటర్ రిలేటెడ్ వచ్చేసి 1000 liters సింటెక్స్ ట్యాంక్స్ వస్తాం మేడం, మంజీరా వాటర్. సో అదంతా పైన ప్లేస్ చేస్తాం. ఓకే ప్రతి ఇండివిజువల్ విల్లాకి ఇండివిజువల్గా వాటర్ సప్లై. సో ఇదండి మోడల్ విల్లా, మొత్తం 4 BHK 3 floors అన్ని కూడా మనం చూసేసాము. దాని తర్వాత ఇప్పుడు ఎమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయో అవి కూడా చూద్దాం. అశోక్ గారు, చాలా మంది కస్టమర్స్ ఇలా విల్లా ప్రాజెక్ట్లో విల్లా కొనాలి అనుకోవడమే ఎమ్యూనిటీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా. సో ఎంత మంచి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు అంత ఎక్కువగా విల్లాస్లో కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.
కాబట్టి ఇందులో మీరు ఏ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? మనం వచ్చేసి అరౌండ్ 4.5 acres ఏరియా ఇమ్యూనిటీస్కి ప్రొవైడ్ చేసామండి. ఓ వావ్, సో విచ్ ఇస్ ఆల్మోస్ట్ 26% ఆఫ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ అండి. సో సూపర్. యూజువల్గా 10% వదిలితే మనకి ఇమ్యూనిటీస్ సరిపోతుంది అన్నమాట. అవును. బట్ మనం తీసుకున్న కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్. బాచుపల్లిలో ఈ కైండ్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్ లేదన్నట్లే మనం ప్లాన్ చేసామండి. సో అందుకే అంత హ్యూజ్ ఓపెన్ ప్లేసెస్ కానీ ఇమ్యూనిటీస్ కానీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నది క్లబ్ హౌస్ ఏరియా అండి. ఓకే. ఇది వచ్చేసి G+4 ఫ్లోర్స్ వస్తుందండి. అరౌండ్ 32,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ బిల్టప్ ఏరియా ఇస్తున్నాం. ఓకే. సో దీనిలో మనకి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్స్ వచ్చేసి ఫంక్షన్ హాల్స్ వస్తాయండి. ఓకే. ఒకటి ఫంక్షన్ హాల్ వస్తుంది, ఒక బ్యాంక్వెట్ హాల్ వస్తుందండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి జిమ్ ఏరియా, ఇండోర్ గేమ్స్, యోగా రిలేటెడ్ అంతా వస్తుంది. ఓకే. థర్డ్ ఫ్లోర్లో సెలూన్, సూపర్ మార్కెట్ ప్రొవిజన్, ఫస్ట్ ఎయిడ్ రిలేటెడ్ ఇవన్నీ ప్యాంట్రీ ఏరియాస్ వస్తాయండి. ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి గెస్ట్ రూమ్స్ వస్తుందండి. ఓకే. ఫిఫ్త్ ఫ్లోర్ అండ్ టెర్రస్ ఏరియా అనమాట, టెర్రస్ గార్డెన్ అట్లా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి క్లబ్ హౌస్ రిలేటెడ్. సో ఇవంతా ఇండోర్లో అండి. అవుట్డోర్లో వచ్చేసి మనం 2 స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నామండి. ఓకే. ఒకటి కిడ్స్ పూల్ ఉంటుంది, ఒకటి నార్మల్ పూల్ ఉంటుంది. ఓకే. అది కాకుండా టెన్నిస్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు అండ్ షటిల్ కోర్ట్ ఇస్తున్నామండి. క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ వస్తున్నాయి అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ ఏరియా, ఓకే. ఎక్స్క్లూజివ్లీ ఒక 1.5 acre పార్క్ ఏరియా వస్తుంది. ఓకే. అండ్ అది కాకుండా ఓపెన్ యాంపీ థియేటర్ అండ్ వాకింగ్ ట్రాక్ వస్తుంది. సో ఇవంతా కూడా ఇమ్యూనిటీస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సూపర్ అండి, చాలా బాగున్నాయి నిజంగా. ఏపీఆర్ ప్రవీణ్స్ హిల్ సైడ్లో మనకి ట్యాగ్ లైన్ చూస్తూ ఉంటే ద వరల్డ్ ఆఫ్ లగ్జరీ అన్నట్టుగా పేరుకి తగ్గట్టుగానే చాలా ఎమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మామూలుగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, బట్ ఇందులో స్పేషియస్గా ఇంకొంచెం ఎక్కువ వైడ్ ఏరియాలో అనేది ఇస్తున్నారు కాబట్టి పీపుల్కి ప్రశాంతంగా ఎక్కువ స్పేషియస్గా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. సో బ్యూటిఫుల్ ఎమ్యూనిటీస్ గురించి చెప్పేశారు. ఇంకా ప్రాజెక్ట్లో మెయిన్ హైలైట్స్ ఏంటి? కస్టమర్ అట్రాక్ట్ అవ్వడానికి ఏమేమి ఎక్కువ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు మీరు? సో యాక్చువల్గా ఈ 16 acresలో ఓన్లీ 55% ఆఫ్ ద ఏరియాని మనం విల్లాస్ కన్స్ట్రక్ట్ చేసాము. 55% మాత్రమే? 45% ఓపెన్ ప్లేస్ అండి. ఓకే. సో దాంట్లో మనకి రోడ్స్ అండ్ ఎమ్యూనిటీస్ రెండు ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయండి. ఓకే. రోడ్స్ కూడా యూజువల్గా ఏం చేస్తారంటే మెయిన్ రోడ్ ఒకటి 40 feet రోడ్ ఇచ్చేసి అవును. ఇంటర్నల్ అంతా 30 feet ఇస్తూ ఉంటారు. అవును. మనం ఈ ప్రాజెక్ట్లో ఏం చేసామంటే మెయిన్ రోడ్ వచ్చి ఆల్మోస్ట్ 60 feet ఇచ్చామండి. Right. సో ఇంటర్నల్ రోడ్స్ అంతా కూడా 40 feet రోడ్స్ వచ్చినాయి అనమాట. సూపర్. సో దానివల్ల మనకి ఏంటంటే బిట్వీన్ ద విల్లాస్ కాకుండా ఆపోజిట్ ద విల్లా కూడా గ్యాప్ ఎక్కువ ఉంటుంది. స్పేస్ ఎక్కువ సో ఉంటుంది. స్పేస్ ఉండడం వల్ల మనకి ఏమంటే వెంటిలేషన్ ఇష్యూ ఉండదండి. అవును. సో కార్నర్ విల్లాకైనా మిడ్ విల్లాకైనా వెంటిలేషన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనమాట. అండ్ ఫ్యూచర్ లో కార్ పార్కింగ్ కి చుట్టాలు వచ్చినప్పుడు కార్ పార్కింగ్ దానికి కూడా ఇబ్బంది ఉండదు, ముందలనే స్పేషియస్ గా ఉంటుంది. ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి రీసెంట్ టైమ్స్లో నాకున్న నాలెడ్జ్లో రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అన్నది ఆల్మోస్ట్ తక్కువ అయిపోయిందండి. సో మనం ఇందులో వచ్చేసి మొత్తం రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. సో విల్లాస్ అంతా స్పెసిఫిక్ గా అదే ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? అంటే అది మన ట్రెడిషనల్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ అండి. సో దానికి మించింది ఏది ఉండదు డెఫినెట్గా. మనం ఆర్సీసీకి వెళ్ళినా, సిమెంట్ బ్రిక్ వెళ్ళినా మనకి ఇటుక కొన్నంత ప్రాధాన్యత వేరే వాటికి ఇవ్వరు అనమాట. సో మనం లగ్జరీ సెగ్మెంట్లో వెళ్దాం అనుకున్నప్పుడు కన్స్ట్రక్షన్ కూడా అట్లానే, మనం యూస్ చేసే మెటీరియల్ కూడా అట్లానే ఉండాలండి. సో దాని గురించి రెడ్ బ్రిక్ వెళ్ళాము. సో ఇంకా ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు రెడ్ బ్రిక్ కాకుండా? ఇంకా రెడ్ బ్రిక్ కాకుండా మనం వచ్చేసి ఈ శానిటరీ ఫిట్టింగ్ అంతా కూడా గ్రోహే కానీ డ్యూరావిటీ కానీ యూజ్ చేస్తున్నాం అండి. ఓకే. యూజువల్గా ఫ్లోరింగ్ చూసుకున్నా సరే మీరు అందరు విల్లాలో చూసారు, జనరల్గా అయితే 2x2 కానీ 2x4 కానీ టైల్స్ ఇస్తారనమాట. సో మనం ఏం చేసామంటే దాంట్లో 2.5 feet టైల్స్ ఇస్తున్నామండి. సో ఆ వ్యూ అనేది డిఫరెన్స్ ఉంటుందండి. సో ఆ పెద్ద టైల్స్ దీనివల్ల కూడా సో అదొకటి ప్రొవైడ్ చేస్తున్నాము. పెయింట్ వచ్చేసి మనం టెక్నో పెయింట్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నామండి. అండ్ విండోస్, డోర్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ యూజ్ చేస్తూ ఉన్నాము. ఓకే. అశోక్ గారు, విల్లా కానివ్వండి, ఏదైనా హౌస్ కానివ్వండి కొనాలి అనుకున్నప్పుడు, అందులో వచ్చి ఉండాలి అనుకున్నప్పుడు చుట్టూరా ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి? స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు. సో ఫ్యామిలీ మెంబర్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటికీ కూడా చుట్టుపక్కల ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకుంటూ ఉంటారు. సో ఈ లొకేషన్ గురించి, ఆ చుట్టూరా ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి ఒకసారి చెప్పండి. సో బాచుపల్లి అనేది దేనికి తక్కువ కదండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ చూసుకున్నా, స్కూల్స్ వైజ్ చూసుకున్నా, కాలేజెస్ చూసుకున్నా, హాస్పిటల్స్ చూసుకున్నా, సూపర్ మార్కెట్ చూసుకున్నా, డైలీలో చూసుకున్నా, అండ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ చూసుకున్నా, సో అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఇది సెంటర్ అన్నట్టు అనమాట. అండ్ ఇది ఒక క్లాస్ వాళ్ళకే కాదండి. అంటే ఓన్లీ ఈ లొకేషన్లో ఐటీ వాళ్ళే ఉంటారు, ఈ లొకేషన్లో గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు, అట్లా ఏమి ఉండదండి. బాచుపల్లిలో వచ్చేసి అన్ని క్లాసెస్ వాళ్ళు ఉన్నారండి. సో అన్ని ఇది వాళ్ళు ఐటీ వాళ్ళు ఉంటున్నారు, ఇక్కడ ఫార్మా రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఇది మోస్ట్ ప్రిఫర్డ్ లొకేషన్ అండి అన్ని విధాలుగా. సో అండ్ మోస్ట్లీ మనకి బాచుపల్లి లొకేషన్ ప్రిఫర్ చేయడానికి స్కూల్స్ అండి.
ఓకే. సో బాచుపల్లి చెప్పండి హైదరాబాద్లో ఎడ్యుకేషనల్ హబ్గా చెప్పొచ్చు అనమాట బాచుపల్లి. అరౌండ్ 32+ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. సో దాంట్లో మేజర్గా సిల్వర్ ఓక్స్ కానీ, డిపిఎస్డి, ఆర్చిడ్స్, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఉందండి, మల్లారెడ్డి కాలేజ్ ఉందండి. సో మనకి యూజీ నుంచి పీజీ వరకు అన్ని సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి కూడా ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఎక్కడికి మూవ్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ వచ్చేసి మనకి బాచుపల్లి సర్కిల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేశారండి. సో అది నెక్స్ట్ ఇయర్ మిడ్ కల్లా ఫినిష్ అయిపోతుంది. సో అది అయితే మనకి ట్రాఫిక్ కూడా ఈజీగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ రీసెంట్గానే మల్లంపేట దగ్గర ఎగ్జిట్ 4A అని చెప్పి ఒక స్టార్ట్ చేశారండి. సో ఎగ్జిట్ 4కి ఎగ్జిట్ 5కి మధ్యలో 4A అని స్టార్ట్ చేశారు. సో ఓవరాల్ యాక్సెసిబిలిటీ కూడా ఆల్మోస్ట్ మనకి లెస్ దాన్ 4 కిలోమీటర్స్లో ఓవరాల్ ఎగ్జిట్ మనకి వస్తుందండి. అండ్ ఐటీ రిలేటెడ్ చూసుకున్నా సరే ఒక 40 మినిట్స్ డ్రైవ్లో మీరు హైటెక్ సిటీ రీచ్ అవ్వచ్చు అన్నమాట. సో అటు ఫార్మా వాళ్ళకి ఇటు ఐటీ వాళ్ళకి సో ఇద్దరికి కూడా మధ్యలో ఈ బాచుపల్లి లొకేషన్ ఉందండి. సో ఫైనల్గా విల్లాస్ అన్నీ చూసిన తర్వాత ఇందులో ఇంకా ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ అండ్ లొకేషన్ గురించి అన్ని వివరాలు తెలిసిన తర్వాత కొనాలి అనుకున్న కస్టమర్స్కి నెక్స్ట్ వచ్చే పాయింట్ ఏంటి అంటే లోన్ ఫెసిలిటీ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? టోటల్ అమౌంట్ పే చేయలేము అన్నప్పుడు మీ కంపెనీ నుంచి ఏమైనా లోన్ ఫెసిలిటీస్ ఉంటాయా? ఎలా హెల్ప్ చేస్తారు? వన్స్ మనకి కస్టమర్తో డీల్ సెట్ అయిన తర్వాత దాంట్లో 20% ఆఫ్ ద అమౌంట్ కస్టమర్ పే చేసి 80% వరకు లోన్కి వెళ్ళొచ్చండి. ఓకే. సో దీంట్లో మనం కొన్ని బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నాము. సో వాళ్ళతో లోన్ ప్రాసెస్ ప్లాన్ చేసుకోవచ్చండి. దాంట్లో మనకి హెచ్డిఎఫ్సి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాటా క్యాపిటల్, ఐడిబిఐ అండ్ బజాజ్ ఉన్నాయండి. సో ఇంకొక 2-3 బ్యాంక్స్ని యాడ్ చేస్తున్నాము. సో 80% ఆఫ్ ద లోన్ అవైల్ చేసుకోవచ్చండి. సో దాంట్లో కూడా కస్టమర్ ఏమి తిరిగి చేసుకునేది ఏమి ఉండదండి. మనకి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది సిఆర్ఎం అని చెప్పేసి. సో ఆ సిఆర్ఎం డిపార్ట్మెంట్ వాళ్ళు లోన్ ప్రాసెస్ అంతా చూసుకుంటారండి. సో కస్టమర్ డైరెక్ట్గా 20% పే చేసి లోన్కి వెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు. ఫైనల్లీ కాస్ట్ గురించి చెప్పండి. ఇందులో విల్లా కొనాలి అనుకుంటే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అనేది స్టార్టింగ్ విల్లా సైజ్ అని చెప్పారు. సో దానికి స్టార్టింగ్ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది? కనుక 200 యార్డ్లో 3075 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వస్తుందండి. స్క్వేర్ ఫీట్ వచ్చేసి 12,000 కోట్ చేస్తుంది. ఓకే. సో మీకు వచ్చేసి 3.69 CR బడ్జెట్ ప్లస్ 10 lakhs ఎమ్యూనిటీస్ పడుతుంది. సో ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. సో వన్స్ కస్టమర్ విజిట్ చేసి ఓకే అనుకుంటే సెలెక్టెడ్ విల్లా మీద వీ కెన్ నెగోషియేట్. సో చూస్తున్నారు కదండి, ఏపీఆర్ ప్రవీణ్స్ హిల్ సైడ్ విల్లా ప్రాజెక్ట్ గురించి మనకి అశోక్ గారు బోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. విల్లాస్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది కూడా మనం మోడల్ విల్లా లైవ్లో చూసేసాము. అండ్ అలాగే విల్లాస్ ప్రాజెక్ట్లో కూడా ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, విల్లాస్ ఏ పొజిషన్లో ఉన్నాయి, 50% కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యాయి, ఇంకా కొన్ని కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ఇష్టంగా మనకి తగిన విధంగా విల్లా అనేది డిజైన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్టింగ్లోనే కొనుక్కుంటే మంచి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ అలాగే అన్ని డీటెయిల్స్ అనేవి మేము చెప్పేశాము. సో మీకు కనుక ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు. టోటల్గా ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మన ప్రేక్షకులకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. రైట్. సో చూసారు కదా, ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఇన్వెస్ట్ చేయాలి లేదంటే విల్లాస్లో కొనాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి విల్లాస్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్తో మళ్ళీ మనం రియల్ ఎస్టేట్ టీవీలో కలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్.